నెంబర్ 5 మద మీన్స్ ఈగో అండ్ ప్రౌడ్నెస్. ఇవి మన లైఫ్‌లోకి ఎప్పుడు వస్తాయంటే, ఎవరు సాధించలేనిది మనం సాధించినప్పుడు కానీ, లేదంటే ఎవరో దగ్గర లేనిది మన దగ్గర ఉంది అనుకున్నప్పుడు, మన లైఫ్‌లో అన్నీ ఉన్నాయి, దేనికి లోటు లేదు అనుకున్నప్పుడు, ఇవి మన ఫ్రంట్ సీట్‌లో వచ్చి కూర్చుంటాయి. అప్పుడు మనం వీటిని మనకి పాజిటివ్‌గా ఎలా మార్చుకోవాలి అంటే, మనం ఏదైనా అచీవ్ చేసినప్పుడు ఐ యామ్ గ్రేట్ అని కాకుండా, ఐ యామ్ అకౌంటబుల్ అని అనుకోవాలి. అంటే నేనే గ్రేట్ అని కాకుండా, నేను దీనికి రెస్పాన్సిబుల్‌గా ఉంటాను అని అనుకోవడం మొదలు పెడితే, అప్పుడు మీరు చేసే పనిలో శ్రద్ధ పెడతారు. అప్పుడు మీ లోపల ఉన్న కోర్ వాల్యూస్ అండ్ ఎథిక్స్ కూడా ఎప్పుడు కాపాడబడుతూ ఉంటాయి. అండ్ మీరు ఏదైనా సాధించినప్పుడు మీరు వాటిని ఒక స్టాండర్డ్లో పెట్టడానికి ట్రై చేస్తారు. అండ్ దానివల్ల మీ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మిమ్మల్ని నిజంగా గౌరవించడం మొదలు పెడతారు. అండ్ మిమ్మల్ని చాలామంది ఇష్టపడడం కూడా స్టార్ట్ చేస్తారు. దీనివల్ల ఎన్ని పాజిటివ్స్ ఉన్నాయి. దగ్గర ఈరోజు ఏదైతే ఉందో దాన్ని చూసుకొని మీరు ఈగోకి ప్రౌడ్కి తీసుకుంటే అది రేపు ఉండకపోవచ్చు. మనతో ఉండేది మన ఆరోగ్యం అండ్ ఆనందం. ఇవి కాపాడుకోవడం మన బాధ్యత. ఎప్పుడైతే మీ అవగాహన మీ అహాన్ని చంపేస్తుందో అప్పుడే మీ ఆత్మగౌరవం కాపాడుతుంది. ఐ మీన్ వెన్ అవేర్నెస్ కిల్స్ ఆరోగెన్స్ కీప్ సెల్ఫ్ రెస్పెక్ట్ అలైవ్. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.